హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను గోంగూరతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు గోంగూరని వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇసుక కానీ డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా గోంగూరతో ఒకసారి పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం చింతపండు ప్లేస్లో గోంగూరని వాడుతున్నాము అంతే. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి గోంగూరని. మనం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఒక 1/2 కప్పు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ గోంగూరలో ఉన్న పులుపు మనకి సరిపోదు, అందుకనే కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. గోంగూరని ఆ చింతపండు రసంలో బాగా ఉడికించుకోవాలి. గోంగూరతో పులిహోర చేయడం వల్ల చాలా మంచిదండి, హెల్త్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోంగూర మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 1 కప్పు రైసు ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. కుక్కర్లో 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చితే సరిపోతాయి రైస్కి. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్లు పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్లో పోపుని వేసేసుకోవాలి. పోపుని వేసుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ ఉంటుంది కదండి, అందులో రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేసేసుకోండి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పొడి చేసుకొని వేసేసుకోవాలండి. నేను చెప్పిన కొలతలన్నీ గ్లాసుడ్ రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మొత్తాన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. గోంగూర పేస్టు, పల్లీలు, పోపు, మెంతి పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఎండుమిర్చి ఒక 4-5 తీసుకొని ఇలా చేతిలోకి బాగా నలుపుకొని కలుపుకోవాలండి. అక్కడక్కడ కారంగా తగులుకుంటూ చాలా బాగుంటాయి. ఇంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర పులిహోర. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీంతో ఏమీ లేకపోయినా పర్వాలేదండి, ఇలానే తినేవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.